తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పాలమూరు జలప్రదాయిని జూరాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్లతో కళకళ్లాడుతోంది. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండడంతో 29 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 4 రోజులుగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం జూరాలకు 1,70,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. దీంతో శ్రీశైలం వైపుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. జూరాల జలాశయం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం జూరాల వద్ద 1,70,000 పైచిలకు క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని చేరుకోవడంతో గడిచిన 4 రోజులుగా జూరాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 29 క్రస్ట్ గేట్లను ఎత్తి దాదాపు 1,70,000 పైచిలకు క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. జూరాల క్రస్ట్ గేట్ల గుండా బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది. ఇక్కడ నుంచి నేరుగా శ్రీశైలం జలాశయానికి ఈ వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాదాపుగా 1,70,000 క్యూసెక్కులు అంటే 14.5 టీఎంసీల వరకు ఈ వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గడిచిన 3 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటు దీనికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానికి తోడు అటు భీమా నది నుంచి కూడా వరద ప్రవాహం ఈ తోడైంది. ఈ కారణంగా ఈ జలాశయానికి ముఖ్యంగా కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఇప్పటికే జూరాల జలాశయం నుంచి అటు అయితే ఎత్తిపోతల పథకాలకు నిరంతరాయంగా నీటి సరఫరా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు అప్పర్ అలాగే లోయర్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కూడా నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గడిచిన కొద్ది రోజుల క్రితము ఎల్నినో పరిస్థితులు అలాగే వర్షాభావ పరిణామాల కారణంగా మొత్తం పూర్తి స్థాయిలో కృష్ణానది తెలంగాణలో ఎడారిని తలపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు జూరాలకు ఎగువన కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టులకు కూడా భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండడంతో అక్కడ వచ్చినటువంటి వరదను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో జూరాలకు పెద్ద స్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరుతూ ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 జూరాల జలాశయం నుంచి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.